బ్రతుకు తెరువు కోసం గుడ్లవారిపల్లెకు వచ్చిన మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బ్రతుకు తెరువు కోసం వెళ్లిన లక్కిరెడ్డిపల్లి మండలం గుడ్లవారిపల్లి కల్వపల్లి కవితను రామాపురం మండలం నల్లగుట్టపల్లె వాసి లక్ష్మీ నరసింహులు నమ్మించి అప్పుల పాలు చేశాడంటూ అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆశ్రయించింది బాధితురాలు కవిత. బాధితురాలు కల్వపల్లి కవిత తెలిపిన కథనం ప్రకారం కవిత ఆమె భర్త దేవేంద్ర మదనపల్లిలో కిరాణా షాప్ తో పాటు హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అదే వీధిలో శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న లక్ష్మీ నరసింహ అనే వ్యక్తి తరచూ అంగడికి వస్తూ సన్నిహితంగా ఉండేవాడు. కవిత సొంతూరు లక్కిరెడ్డిపల్లి మండలం గుడ్లవారిపల్లి కాగా లక్ష్మీ నరసింహులు రామాపురం మండలం నల్లగుట్టపల్లె వాసి. లక్కిరెడ్డిపల్లి రామాపురం మండలాలు పక్కపక్కనే కావడంతో పరిచయం కాస్త పెరిగింది. భర్తకు తెలియకుండా లక్ష్మీ నరసింహులు కవిత దగ్గర డబ్బులు తీసుకొని అవసరాలకు వాడుకుంటూ మళ్లీ ఆమెకు చెల్లిస్తూ ఉండేవాడు. నరసింహులు అకౌంటులో బదిలింపులు ఎక్కువగా ఉన్నాయని కవితకు బ్యాంకులో అకౌంట్లు చేయించి ఆమె అకౌంట్ నందు అతనే లావాదేవీలు జరిపేవాడు. అంతేకాకుండా ఆమెతో సంబంధం లేకుండా చెక్ బుక్కులు, ఏటీఎం కార్డులు అన్నీ కూడా అతని దగ్గరే పెట్టుకున్నాడు. బ్యాంకు నందు ఆమె అవసరం ఉన్నప్పుడు ముందుగానే బ్యాంక్ ఆఫీసులతో మాట్లాడుకొని ఆమెను చూపించి పంపించేసేవాడని కవిత తెలిపింది. పని ఉందని చెప్పి నన్ను ఒకరోజు తన ఇంటికి రమ్మని తన ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేయించాడని, తర్వాత నేను వెళ్ళగానే ఎండకు వచ్చావు అంటూ తెల్లని పౌడర్ కలిపి త్రాగేలా ఇబ్బందులకు గురి చేశాడని తెలిపింది. తర్వాత ఏం జరిగిందో నాకు అర్థం కాలేదని బాధితురాలు వాపోయింది. మోసపోయానని తెలిసి అతన్ని గట్టిగా మాట్లాడితే ఈ విషయాలన్నీ ఎక్కడైనా చెప్పినా బయటకు వచ్చిన మీ ఫ్యామిలీని రోడ్డుకు ఈడుస్తానని చెప్పి బెదిరిస్తూ ఉండేవాడని, భయపడి అతను అడిగినప్పుడల్లా అప్పులు తెచ్చి మరి డబ్బులు ఇస్తూ వచ్చానని కవిత తెలిపింది. అప్పులు తెచ్చిన వారి నుండి అనేక ఇబ్బందులు పడుతున్నానని, ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని నరసింహులను అడగక నేను ఇచ్చేది లేదని, దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించాడని వాపోయింది. దీంతో సూసైడ్ చేసుకోవడం కూడా జరిగిందని కవిత చెప్పుకొచ్చింది. సూసైడ్ చేసుకోవడం గమనించిన భర్త హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్లో ఉన్న విషయం తెలుసుకొని భర్త దగ్గరకు వచ్చి మీ భార్య 22 లక్షల అప్పు చేసిందని చెప్పి నేను నా పేరు మీద ఉండే చెక్కులలో 25 లక్షలు డబ్బులు రాసి బ్యాంకులో వేసుకున్నాడని, తర్వాత నా భర్త ఏం జరిగింది అని విషయం తెలుసుకొని ఇంత చేశావు అంటూ నువ్వు ఇంటి నుండి వెళ్లిపో అని పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ కూడా లక్ష్మీ నరసింహులు నన్ను, నా కుటుంబాన్ని బెదిరించారని, దీంతో ఎస్పీ దగ్గరైనా నాకు న్యాయం జరుగుతుందని ఎస్పీ గారిని ఆశ్రయించినట్లు కల్వపల్లి కవిత మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు కవిత, మాది మదనపల్లి, ఇండియన్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంటున్నాము. నాకు వేరే అతను లక్ష్మీ నరసింహ అనే అతను బ్యాంకు బుక్ చేసిస్తాను, నీకు డబ్బులు వస్తుంది, నా అకౌంట్లోకి డబ్బులు పడతాయి, నేను డ్రా మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి, నేను డ్రా చేసుకుంటాను అని చెప్తున్నాడు. సరేలే అని చెప్పేసి ఇచ్చినాను సార్. అది మా ఇంట్లో వాళ్ళకు తెలియదు. దాని తర్వాత అప్పుడప్పుడు అమౌంట్లు నా దగ్గర అడుగుతా ఉన్నాడు, ఇస్తా అన్నది తీసుకుంటా ఉన్నాను. దాని తర్వాత నీ అమౌంట్కు నీకు కావాలన్నప్పుడు ఇరుగుటోలపల్లికి రావాలని నన్ను పిలిచినాడు. వేరే అతన్ని పంపించినాడు. పంపించిన తర్వాత నేను ఇరుగుటోలపల్లికి పోయిన తర్వాత ఎండకు వచ్చినావు, నువ్వు కూర్చో, బాదం పాలు జ్యూస్ ఇస్తాను అని చెప్పినాడు. తీసుకొని తాగినాను. దాంట్లో ఏమి కలిపినాడో నాకైతే తెలియదు. దాని తర్వాత వచ్చి నన్ను చిత్రహింసలుగా హింసించినాడు. అక్కడి నుంచి డబ్బులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు ఏం నన్ను డబ్బులు అని సత్తాయిస్తాడు. నువ్వు డబ్బులు లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పేస్తాను. ఏ రూపంగా అని చెప్తానంటే నా దగ్గరికి డబ్బులకు వచ్చింది అందుకనేసి చెప్తాను అని చెప్తున్నాడు. సుమారుగా అప్పులు వాళ్ళు అందరూ ఇప్పుడు నన్ను చాలా ప్రెజర్ పెడతారు. సూసైడ్ చేసుకున్నాను మొన్న. ఈ ఊరే సార్ అతన్ని, రామాపురం దగ్గర నల్లగుట్టపల్లి, కాపురం వచ్చి అక్కడే ఉంటుంది. లక్ష్మీ నరసింహ శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్లో ఉంటుంది మేనేజర్గా. తనపల్లికి రాసిస్తుంది డిఎస్పీ ఆఫీస్. బంగారు డబ్బులు ఒక 70-80 లక్షల పైన తీసుకున్నాడు సార్. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. అతని దగ్గరికి పోయినాము కదా, రూమ్కి రమ్మన్నాడు కదా, రూమ్లో ఇస్తే నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు కదా. నేను రూమ్లోకి వెళ్ళిన్నాను, నాకైతే డబ్బులు ఇవ్వలేదు. అక్కడి నుంచి పంపించేసినాడు. దాని తర్వాత నుంచి ఆ ఒక వీక్ పాయింట్ పెట్టుకొని మీ ఇంట్లోకి చెప్తాను, మీ ఇంట్లోకి వచ్చి చెప్తాను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పులు చేసి పిలిచినాక అది తెల్లగా పౌడర్ వస్తుంది, చక్కెర లాంటిది, అది తీసుకో అన్నాడు. నేను తీసుకోనన్నా. బలవంతంగా నా దగ్గర ముక్కుల దగ్గర పెట్టి అట్లా చేసినాడు సార్ నన్ను. ఇది బ్లాక్మెయిల్ చేశాను కదా సార్ నన్ను.
చెప్పొద్దు, నీ బజార్ అయిపోతుంది, నీ భవిష్యత్తు అంతా బయట వేసేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, మీ ఫ్యామిలీ అందరికీ చెప్పేస్తాను సార్. అతను బ్యాంక్ అకౌంట్ చేపించి, నాకు ఈ బ్యాంక్ అకౌంట్ చేపించి సంవత్సరం అవుతుంది. వాడికి ఎవరో అమౌంట్ వేస్తారు, వాడే డ్రా చేసుకుంటాడు. ఈ బ్యాంకు దీనికి తెలియదు నాకు. కానీ ఇప్పుడు ఈ బ్యాంకులో డబ్బులు కూడా నువ్వు నాకే కట్టాలని చెప్పి నన్నే బ్లాక్మెయిల్ చేసి నేను అప్పు చేసి అతనికే ఇచ్చి ఇప్పుడు అప్పులో వాళ్ళందరినీ కూడా నా దగ్గరకే పంపిస్తాడు. నేను చేసిన ప్రతి అప్పు వాడికి తెలుసు. ఏం లేదు సార్, బై హ్యాండే సార్, అంతా క్యాషే మొత్తం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.